వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి శ్రేణులు, దాని అధినేత జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ నల్ల బ్యాడ్జీలు ధరించి పేద అరుపులు అరుస్తూ ఉన్నారు. బ్లాక్ డే అంట. సిగ్గుపడాలా జగన్మోహన్ రెడ్డి ఈ మాట మాట్లాడడానికి. మిథున్ రెడ్డి అరెస్టే కాదు, మద్యం కుంభకోణం అనేది అధికారం మారిన తర్వాత కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికార మార్పిడి జరగకముందే, మీరు అధికారంలో ఉన్నప్పుడే పురంధరేశ్వరి గారు పదే పదే ప్రధానమంత్రికి కూడా ఈ రాష్ట్రంలో అక్రమ మద్యం వ్యాపారం జరుగుతోంది, ఒక కుంభకోణం జరుగుతోంది అని కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితులు ప్రజలు మర్చిపోలే. అంతే స్థాయిలో అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు క్యాష్ ట్రాన్సాక్షన్స్లో వ్యవహారం జరుగుతోంది, ఈ క్యాష్ ఎక్కడికి పోతోంది రోజు కూడా గన్ని బ్యాగ్స్లో అని చెప్పేసి పలుమార్లు పలు వేదికల మీద ప్రశ్నించడం కూడా జరిగింది. ఆ రోజుల్లో మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాని మీద విచారణ జరగకుండా చేసుకోగలిగినారు. ప్రభుత్వం మారినాక మీరు చేసినటువంటి కుంభకోణం వెలుగులోకి వస్తూనే మిన్నకుండున్నారు. ఎప్పుడైతే మూలాలు కదిలేటువంటి పరిస్థితి వచ్చి మిథున్ రెడ్డి అరెస్ట్కి వచ్చేసరికి ఉలికిపాటుకు గురవుతున్నారు, తత్తరపాటుకు గురవుతున్నారు. ఇక మిథున్ రెడ్డి గురించి చెప్పాలంటే ఈ మద్యం కుంభకోణం జరగడానికి సూత్రధారి మిథున్ రెడ్డి, మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి. మొదటిగా మేము ఈ ప్రెస్ మీట్ కూడా ఎందుకు చెప్తున్నామంటే, అది వాళ్ళ ప్రెస్ మీట్లకు లేదంటే వాళ్ళు బ్లాక్ డే అంటేనో భయపడి కాదు. అసలు ఈ రకమైనటువంటి పోకడల్ని రాజకీయాల్లో ప్రజలు ఆలోచించుకునేటువంటి సమయం ఆసన్నమైందని తెలియజెప్పేటువంటి ప్రయత్నము, ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నమే మేము చేస్తాను. మొదటిగా ఈ కుంభకోణంలోకి మీరు ఆలోచన చేస్తే మొదలు పెట్టాలంటే మిథున్ రెడ్డి గారి గురించే మాట్లాడదాం. ఆయన ఎపిసోడే లైమ్ లైట్లో ఉంది కాబట్టి. ఈ మొత్తం కుంభకోణానికి సూత్రధారి మిథున్ రెడ్డి గారు. సత్యప్రసాద్ అనే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ని పిలిపించుకొని, ఆయన ఇంటికి పిలిపించుకొని నీకు కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తానని చెప్పేసి, అంటే ఐఏఎస్ పదోన్నతిని కల్పిస్తా అని చెప్పేసి ఆశ పెట్టి, మీరు పోయి విజయసాయి రెడ్డి గారిని కలవండి అని చెప్పేసి ఒక కుంభకోణానికి తెరలేపినారు. అక్కడి నుంచి మొదలు పెడితే అసలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏపీబీసీఎల్ ఏదైతే ఉందో, బ్రివరేజ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బ్రివరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో, మామూలుగా సప్లై ఆర్డర్ అనేది కొన్ని కంపెనీలకి టెక్నాలజీని ఉపయోగించుకొని కంప్యూటరైజేషన్లో ఇచ్చేది, ఆటోమేటెడ్ సిస్టంలో. వీళ్ళు సూత్రం మొత్తం అంతా ఒక కుంభకోణం చేయాలా, డబ్బుని లూట్ చేయాలా, దాదాపు నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయల డబ్బుని దోచుకోవాలా ముడుపుల రూపేనా అని చెప్పేసి ఆలోచన చేసిన తర్వాత దీని రూపకల్పన మొదటగా సత్యప్రసాద్ గారిని ముగ్గులేకి దింపడం జరిగింది. విజయసాయి రెడ్డి గారు దానికి పూర్తి స్థాయిలో ప్లాటింగ్ చేయడం జరిగింది వీళ్ళందరూ కలిసి. దీంట్లో సబ్సిక్వెంట్గా సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, రాజకేశ్ రెడ్డి కావచ్చు, చాలామంది అక్యూజులు వస్తున్నారు. కానీ మొదలైంది మిథున్ రెడ్డి ఇంట్లోనే. అక్కడ మొదలు పెడితే అప్పటిదాకా ఏదైతే ఆటోమేషన్ సిస్టంలో ఉన్నటువంటి ఆర్డర్ ఆఫ్ సప్లైని మాన్యువల్గా తీసుకొచ్చి డిస్క్రిషనరీ కింద పెట్టి ఏదైతే రెప్యూటెడ్ కంపెనీస్ ఉంటాయో
మ్యాక్డోవెల్ నెంబర్ 1 కావచ్చు, బ్యాగ్ పైపర్ కావచ్చు, ఇటువంటి కంపెనీలన్నింటినీ కూడా పక్కకు పెట్టి వీళ్ళకి ఎవరైతే ముడుపులు చెల్లిస్తారో ఆ కంపెనీలకు ఆర్డర్ ఇవ్వడం మొదలుపెట్టున్నారు. అక్కడ నుంచి మొదలు పెడితే వీళ్ళకు కిక్ బ్యాక్స్ కూడా ఏదైతే ముడుపులు ఉన్నాయో మొదటగా 12% మొదలు పెడితే 20% పెంచుకుంటూ పోయినారు. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ మిథున్ రెడ్డి ఏమి ప్రభుత్వ అధికారి కాదు, కాకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన విజయసాయి రెడ్డి, వీరి మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళ మధ్యన సజ్జల శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళ మధ్యన ఉన్నటువంటి ఒక నెక్సెస్ ఏదైతే వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా తయారైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఈ రాష్ట్రాన్ని ప్రజాధనాన్ని లూటు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే మద్యం కుంభకోణం రూపకల్పన జరిగింది. అక్కడ నుంచి మొదలు పెడితే అసలు వ్యవస్థల్ని ఎంత భ్రష్టు పట్టించినాడంటే రజత్ భార్గవ్ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని అడ్డగోలుగా తప్పిదాలు చేయించినారు. అంతేకాకుండా మిథున్ రెడ్డి గారు మనీ లాండరింగ్, మనీ రూటింగ్ వివిధ షెల్ కంపెనీల ద్వారా అంతకు మునుపు ఉన్నటువంటి కంపెనీలు కాకుండా కొత్తగా ఎవరికైతే ఆర్డర్స్ ఇస్తున్నారో వాళ్ళ కంపెనీల ద్వారా వీళ్ళకి రావాల్సినటువంటి ముడుపుల్ని వాళ్ళకి పేమెంట్స్ కూడా 2 డేస్లోనో 5 డేస్లోనో ఒక డిస్కౌంట్ ప్రైజెస్ పెట్టేసి ఆ డిస్కౌంట్స్ అవైల్ చేసుకునేటట్టు పెట్టి దానికి కూడా ఫాస్ట్గా పేమెంట్ చేసి మనీ కూడా ఎక్కువసార్లు టర్న్ ఓవర్ అయ్యేటట్టు, సో దట్ వీళ్ళ కిక్ బ్యాక్స్ కూడా పెరుగుతూ పోయేటువంటి పరిస్థితులు కల్పించుకొని కొన్నిసార్లు వీళ్ళకి రావాల్సినటువంటి ముడుపులు మామూలుగా ఒక మద్యం కంపెనీ ఏదైనా ఉంటే, ఒక పర్టికులర్ లైన్ ఆఫ్ యాక్టివిటీ ఉన్నటువంటి ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి ఎవరైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఏదైనా పర్చేజ్ ఆర్డర్ రైజ్ చేస్తారు, ఇన్వాయిస్ రైజ్ చేస్తారు. కానీ దానికి సంబంధితమైనటువంటి కంపెనీనే ఉండాలి. అది అట్లా కాకుండా బులియన్ అకౌంట్స్కి, అంటే బంగారు వ్యాపారం చేసే అకౌంట్లకి, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి డీకాట్ కంపెనీ నుంచి మనీ రూటింగ్ జరుగుతూ వస్తుంది. స్పై అనే ఒక కంపెనీకి, సజ్జల శ్రీధర్ రెడ్డికి చెందినటువంటి కంపెనీకి. అసలు సజ్జల శ్రీధర్ రెడ్డి పరిస్థితి చూస్తే అప్పటికే ఫైనాన్షియల్గా స్ట్రెస్లో ఉన్నాడు. 2019లో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాడు. అప్పటికప్పుడు తెర మీదకి ఎవరు వస్తారంటే విజయసాయి రెడ్డి అల్లుడు వస్తారు, శరత్ చంద్రారెడ్డి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్. తర్వాత అప్రూవర్గా మారినటువంటి పరిస్థితి. అప్రూవర్ అంటే నథింగ్ బట్ కన్ఫెసింగ్ దట్ ఈజ్ గిల్టీ. ఆయన తప్పిదం చేసినాను, నాకు ఈ పరిస్థితులు అంటే తెలుసని అప్రూవర్ కాగలుగుతాడు. క్షమాపణ కోరుతూ నేను సహకరిస్తాను, నాకు తెలిసినటువంటి తప్పుని నేను పంచుకుంటా అని చెప్పేసి ప్రభుత్వ సాక్ష్యంగా మారి అప్రూవర్ అవుతాడు. అటువంటి వ్యక్తి 100 కోట్ల రుణం ఇస్తాడు స్పై కంపెనీకి. అక్కడ నుంచి మళ్ళీ సజ్జల శ్రీధర్ రెడ్డి మిగతా కంపెనీలతో వాళ్ళతో అంతా ఎవరైతే ముడుపులు చెల్లిస్తారో వీళ్ళందరినీ పిలిపించేసి, లేదంటే ఎవరైతే డిస్టిలరీస్ ఉన్నాయో వాళ్ళందరినీ పిలిపించి పార్క్ అయా తోటలో హైదరాబాద్లో మీటింగ్ పెడతాడు. వాళ్ళని బెదరగొడతాడు, డబ్బులు ఇచ్చే వాళ్ళు మాత్రమే ఉంటారు, లేకపోతే మీరు ఆర్డర్స్ రావు మీకు అని చెప్పేసి. అక్కడి నుంచి మొదలు పెడితే ఈ 5 కోట్ల రూపాయలు ఏదైతే పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి డైవర్ట్ అవుతుందో, ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయో డీకాట్ కంపెనీ నుంచి, మళ్ళీ 2.5-3 సంవత్సరాల తర్వాత ఎంట్రీ రిటర్న్ చేస్తారు. ఈ ఎంట్రీ రిటర్న్ అనేది తమాషగా చెప్తాన్నాడు ఎవరు, సజ్జల రామకృష్ణ. ఏదో ఈయనే మేధావి అన్నట్టు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు ఏమంటే, మాకు తెలిసినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ మీద ఉన్నటువంటి పట్టు కానీ సామాన్యమైన ప్రజలకు అర్థం కాదు పాపం. సర్టన్ టైమ్స్ ట్రాన్సాక్షన్ అవసరాలకు తీసేసుకుంటాడు, మా కిక్ బ్యాక్స్ తీసేసుకుంటాడు ఎమర్జెన్సీ ఉంటే. మళ్ళీ ఈయన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు రిటర్న్ చేసి క్యాష్ తీసుకుంటాడు. జరిగిండేది అదే, ఇంక వేరేది ఏం కాదు. ఎంట్రీ రిటర్న్ అయింది కదా అంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఆసరా చేసుకొని డిఫెన్స్ సెట్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. మిథున్ రెడ్డి వచ్చేసి సాక్ష్యాలు లేవు, అసలు మమ్మల్ని ఇది కేసు